అమ్ములు గోల్డెన్ స్టాక్స్ కి స్వాగతం. భారతీయ స్టాక్ మార్కెట్ పై నమ్మకమైన రీసెర్చ్, అనాలిసిస్, ట్రేడింగ్ అప్డేట్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కోసం మీకు సరైన స్థలం. నమస్తే. ఈరోజు మనం ఒక అదిరిపోయే విశ్లేషణ చేద్దాం. ప్రపంచం మార్కెట్లలో వచ్చే పెద్ద పెద్ద కుదుపులు మన ఊర్లో ఉండే సామాన్యుడి జేబుని, పెట్టుబడులని ఎలా ప్రభావితం చేస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఖచ్చితంగా ఇదే చూడబోతున్నాం. గ్లోబల్ ట్రెండ్స్ నుంచి లోకల్ వాలెట్స్ వరకు జరిగే ఈ జర్నీని డీకోడ్ చేద్దాం పదండి. సరే, నేరుగా మ్యాటర్లోకి వచ్చేద్దాం. మీ స్క్రీన్ మీద ఆ నెంబర్ చూశారు కదా, 24%. ప్రపంచ బ్యాంక్ ఏప్రిల్ 2026 నాటికి ఇచ్చిన డేటా ఇది. ఈ ఒక్క సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు అంటే ఎనర్జీ ప్రైసెస్ ఏకంగా 24% పెరగబోతున్నాయని ఒక అంచనా. ఇది చిన్న విషయం అస్సలు కాదు సుమా. అసలు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే కమోడిటీలన్నీ ఓవరాల్గా 16% పరికి వెళ్తున్నాయి. ఇక రైతులకి అత్యంత అవసరమైన ఎరువుల ధరలైతే 14% జంపవుతున్నాయి. ఎందుకిలా జరుగుతోంది? మిడిలిస్ట్లో జరుగుతున్న ఘర్షణలు, అంతర్జాతీయ యుద్ధాల వల్ల గ్లోబల్ సప్లై చైన్ పూర్తిగా దెబ్బతింటోంది. అందుకే బేస్ మెటల్స్ రేట్లు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే ప్రపంచ మార్కెట్లలో పెద్ద కుదుపులే వస్తున్నాయి. మరి బయట అంత గందరగోళం నడుస్తుంటే ఏ దేశమైనా సరే తనని తాను ఎలా రక్షించుకుంటుంది? ఆ గ్లోబల్ షాక్స్ మన దాకా రాకుండా ఎలా అడ్డుకట్ట వేయగలదు? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం వెంటనే మన దేశ ఆర్థిక విధానాలు ఎలా ఉన్నాయో చూడాలి. ఇక్కడే మనకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తోంది. ప్రపంచమంతా ఎకనామిక్ టెన్షన్స్తో ఊగిపోతున్నా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేనండి ఆర్బీఐ, చాలా కూల్గా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవ్వరూ ఊహించని విధంగా రెపో రేటుని 5.25% దగ్గరే పక్కాగా ఫిక్స్ చేసిపెట్టింది. ద్రవ్య పరపతి విధాన కమిటీ అంతా ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. బయటి కుదుపుల్ని తట్టుకోవడానికి ఇదొక స్ట్రాంగ్ ఫౌండేషన్ అని చెప్పొచ్చు. ఒకసారి వాళ్ల అంచనాల్ని బ్రేక్డౌన్ చేస్తుద్దాం. ఆర్థిక సంవత్సరం 27కు గాను మన జీడీపీ వృద్ధి 6.9% ఉంటుందని, ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ 4.6% ఉంటుందని ఆర్బీఐ ప్రొజెక్ట్ చేస్తుంది. అయితే అంతా బాగుందని వాళ్లు గుడ్డిగా చెప్పట్లేదు. పశ్చిమాసియా ఘర్షణల వల్ల పెరిగే రవాణా ఖర్చులు, అలాగే వాతావరణం వల్ల ఆహార ద్రవ్యోల్బణం పెరిగే రిస్క్ ఉందని చాలా క్లియర్గా చెప్తున్నారు. అయితే ఈ రిస్క్లని వాళ్లు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఇక్కడే ఆర్బీఐ తమ లిక్విడిటీ మేనేజ్మెంట్ని బ్రహ్మాండంగా వాడుకుంటోంది. సిస్టంలో మిగులున్నప్పుడు, లోటు ఉన్నప్పుడు వడ్డీ రేట్లని చాలా ప్రోయాక్టివ్గా అడ్జస్ట్ చేస్తోంది. అంటే ఆర్థిక వృద్ధికి ఎలాంటి బ్రేకులు పడకుండా ఫైనాన్షియల్ కండిషన్స్ ఎప్పుడూ కంఫర్టబుల్గా ఉండేలా చూసుకుంటోందన్నమాట. ఇదంతా స్థూల ఆర్థిక పరిస్థితి, అంటే మ్యాక్రో ఎకనామిక్స్. కానీ ఇంత పెద్ద పెద్ద విధానాలకి మన స్థానిక రీటైల్ ఇన్వెస్టర్లు, అంటే మీరు, నేను, మన పక్కింటి వాళ్లు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఈ ప్రశ్నకు జవాబు వెతుక్కుంటూ మనమిప్పుడు నేరుగా ఉత్తర కర్ణాటకలోని మారుమూల ప్రాంతాల వైపు వెళ్దాం. అసలక్కడ ఏం జరుగుతుందో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. దీని గురించి మాట్లాడుకునే ముందు ఏప్రిల్ 1, 2026న వచ్చిన ఒక పెద్ద మార్పు గురించి తెలుసుకోవాలి. అదే బేస్ ఎక్స్పెన్స్ రేషియో లేదా బీఈఆర్. గతంలో టోటల్ ఎక్స్పెన్స్ రేషియో అని ఒకటి ఉండేది. అందులో ఏవో దాగి ఉన్న ఖర్చులుండేవి. సెబీ ఆ పాత పద్ధతికి చెక్ పెట్టింది. ఇప్పుడు ఫండ్ మేనేజ్మెంట్ ఫీజుల్ని, ట్యాక్సుల్ని విడదీసి పూర్తి పారదర్శకతని తీసుకొచ్చింది. ఇన్వెస్టర్ల పాలిట ఇదొక సరికొత్త అధ్యాయం. దానితో పాటే వచ్చిన మరో బ్రహ్మాస్త్రం ఈఎంఎఫ్ లైట్. టైర్ 2 సెమీ అర్బన్ ప్రాంతాల ప్రజలకి మ్యూచువల్ ఫండ్స్ అంటే అదో పెద్ద రాకెట్ సైన్స్ లాంటి ఫీలింగ్ పోగొట్టడానికి సెబీ తెచ్చిన సరళమైన విధానమిది. ప్యాసివ్ ఇండెక్స్ ఫండ్స్ ఇంకా ఈటీఎఫ్ల ద్వారా తక్కువ ఖర్చుతో కొత్త వాళ్ళని మార్కెట్లోకి తీసుకురావడమే దీని టార్గెట్. ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి ఇదొక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. మరి ఈ కొత్త సంస్కరణలకి గ్రౌండ్ లెవెల్లో జనాలు రెడీగా ఉన్నారా? ఇది తెలుసుకోవడానికి డాక్టర్ శేషారావు మారుతిగారు కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో ఒక అద్భుతమైన స్టడీ చేశారు. కలబురగి, రాయచూర్ లాంటి జిల్లాల్లోని ఒక 100 మంది ఇన్వెస్టర్లని సర్వే చేశారు. ఆ సర్వే రిజల్ట్స్ మనల్ని నిజంగా అభ్రపరుస్తాయి. ఇదిగో ఇక్కడ చూడండి. ఈ డిస్ట్రిబ్యూషన్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెడుతున్నది రిటైరైన వృద్ధులు కారు, అస్సలు కాదు. 31 నుంచి 45 ఏళ్లవాళ్లు 42%, 18 నుంచి 30 ఏళ్లవాళ్లు 35% ఉన్నారు. అంటే దాదాపు 77% మంది మిలేనియల్స్, జెన్జెడ్ కుర్రాళ్లే. పెట్టుబళ్ల ప్రపంచాన్ని ఇప్పుడు వర్కింగ్ క్లాస్ యువతే నడిపిస్తోందని ఇది బలంగా నిరూపిస్తోంది. ఇక వాళ్లు పెట్టుబడి పెట్టే విధానం చూస్తే ఇంకో సర్ప్రైజ్. ఏకంగా 72% మంది సిప్
అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్కే ఓటు వేశారు. లంప్సమ్ కేవలం 15%. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? వీళ్ళు మార్కెట్ టైమింగ్ కోసం ఎదురుచూసే గ్యాంబ్లర్స్ కారు, క్రమశిక్షణతో నెలనెలా పొదుపు చేసే స్మార్ట్ సేవర్స్ అని స్పష్టంగా తెలుస్తోంది. సర్వేలో బయటపడిన మరో అదిరిపోయే ఫ్యాక్ట్ చెప్తా వినండి. ఈ కొత్త పాసివ్ ఎంఎఫ్ లైట్ విధానాన్ని స్వీకరించే అవకాశం జెన్జెడ్ యువతలో ఏకంగా 3.5 రెట్లు ఎక్కువగా ఉందట. ఖర్చుల పట్ల వాళ్లకున్న అవగాహన అలాంటిది. అంటే సెబీ ఎవరిని టార్గెట్ చేసి ఈ ఎంట్రీ బ్యారియర్స్ తగ్గించిందో ఖచ్చితంగా ఆ యువతకే ఈ బెనిఫిట్ చేరుతోందన్నమాట. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ ప్రాంతీయ ఇన్వెస్టర్లలో 58% మంది ఈక్విటీ ఫండ్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. బయట గ్లోబల్ మార్కెట్లలో ద్రవ్యోల్బణం మండిపోతున్నప్పుడు సేఫ్గా ఉండే డెట్ ఫండ్స్ కంటే తమ డబ్బుని గ్రో చేయడానికి ధైర్యంగా ఈక్విటీల వైపు వస్తున్నారు. వీళ్ళ అవేర్నెస్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సరే, ఇంత నాలెడ్జ్ వీళ్ళకెక్కడ్నించొస్తోంది అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ చూడండి, 50% మంది సోషల్ మీడియా, యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ పైనే ఆధారపడుతున్నారు. అఫీషియల్ న్యూస్, ట్రెడిషనల్ అడ్వైజర్ల ప్రభావం బాగా తెగ్గిపోయింది. ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ల దెబ్బకి పాతకాలం నాటి డిస్ట్రిబ్యూటర్ల శకం ముగుస్తోందని ఇది క్లియర్గా చెప్తోంది. ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు తమ వ్యూహాల్ని మార్చుకోక తప్పని పరిస్థితొచ్చేసింది. ఒకసారి మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నది సమ్మరైజ్ చేస్తే, నేటి టైర్ 2 సిటీస్ ఇన్వెస్టర్ బిహేవియర్ ఈ 3 స్టెప్స్లో తెలుస్తుంది. స్టెప్ 1, వాళ్లకు పక్కా ట్రాన్స్పరెన్సీ కావాలి, ఎలాంటి హిడెన్ ఛార్జీలో ఉండకూడదు. స్టెప్ 2, ఫైనాన్స్ గురించి డిజిటల్గానే నేర్చుకుంటారు. స్టెప్ 3, గ్లోబల్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేయడానికి సిబ్ ద్వారా ఈక్విటీలో కంటిన్యూగా ఇన్వెస్ట్ చేస్తారు. ఎంత సింపుల్ అండ్ పవర్ఫుల్ ఫార్ములా ఇది! ఆ స్టడీలో చెప్పిన ఈ ఒక్క కొటేషన్ చూడండి. ఆర్థిక వార్తల కోసం సోషల్ మీడియాపై ఎక్కువగా ఆధారపడటం ట్రెడిషనల్ అడ్వైజర్ల నుంచి డిజిటల్ ప్లాట్ఫామ్స్ వైపు మారుతున్న ట్రెండ్ని హైలైట్ చేస్తోంది. ఇది అక్షరలా నిజం. ఇది కేవలం ఫీజుల్లో వచ్చిన పారదర్శకత మాత్రమే కాదు, గ్రౌండ్ లెవెల్లో జనం తెస్తున్న అసలైన ఫైనాన్షియల్ డెమోక్రటైజేషన్. మరి మనం ఎక్కడ మొదలుపెట్టాం? గ్లోబల్ కమోడిటీ షాక్స్ దగ్గర. ఎక్కడ ముగుస్తున్నాం? మన స్థానిక పెట్టుబడిదారుల డిజిటల్ అవేర్నెస్ దగ్గర. ప్రపంచ స్థాయిలో కుదుపులొస్తున్నా సరే, పారదర్శకత కోసం లోకల్గా వస్తున్న ఈ కొత్త డిమాండ్ భవిష్యత్తులో మన సంపద సృష్టిని ఇంకెంత అద్భుతంగా మార్చబోతోందో ఒకసారి ఊహించండి. చాలా ఎగ్జైటింగ్గా ఉంది కదా? ఈ సరికొత్త ఆర్థిక విప్లవం గురించి మీరేమనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. ప్రతిరోజు మార్కెట్ అప్డేట్స్ ఆన్ పవర్ఫుల్ స్ట్రాటజీస్. స్టాక్ మార్కెట్లో తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.